అలాంటప్పుడు నన్ను ఇక్కడ బంధించి నన్ను బాధ పెట్టడం ఎందుకు? నువ్వు బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని, తెలియకుండా చేసిన తప్పుల వల్ల జీవితాంతం శిక్ష అనుభవించకూడదని. అభి గారు ఏం చేసినా చాలా ఆలోచించే చేస్తారు. ప్రాక్టికల్ గా ఉంటారు. ఎంతో క్రమశిక్షణతో చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్డ్ గా ఉండే మీ బావ కూతుర్లా భావించి నిన్ను బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటారు? 2 వారాలు వాళ్ళింట్లో ఉంటేనే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మాకు అర్థమైంది. మీ అక్క పెళ్ళైన దగ్గర నుండి ఆ ఇంట్లోనే ఉంటున్న నీకు ఆయన గొప్పతనం అర్థం కాకపోవడం నీ మూర్ఖత్వం. 10 మంది చేతులెత్తి దండం పెట్టే అలాంటి గొప్ప మనిషి గురించి సొంత మరదలైన నీకు పరాయిదాన్నైనా నేను చెప్పాల్సొస్తోంది. ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. నీ కర్మ. చూడాస్యా, మరొక్కసారి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నానమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాన్రా. ఓసారి ఇటురా. మీ ఆవిడ పద్ధతి ఏం బాగోలేదురా. ఏమైంది నానమ్మా? ఇందాక సింధు కింద పడిపోయిందిరా. అప్పుడు భూమి అదుగో ఆ సోఫాలోనే కూర్చొనుంది. కడుపుతో ఉన్న పిల్ల అలా కింద పడిపోతే అయ్యో పాపం అన్న జాలనా లేకుండా అలాగే చూస్తూ ఉందిరా. కనీసం లేపను కూడా లేపలేదు. ఇదేమైనా పద్ధతా చెప్పు? ఇలాగేనంటరా ప్రవర్తించేది? తనెందుకు ఇలా చేసిందో నేను కనుక్కుంటానమ్మా. మామూలుగా కనుక్కోవడం కాదురా, ఇంకోసారి ఇలా చేయకుండా బుద్ధొచ్చేలా 4 తగిలించి మరీ చెప్పు. అప్పుడు గుర్తుంటుంది. నానమ్మా, నేను కనుక్కుంటానని చెప్పాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. గట్టిగా చెప్పరా. అలాగే నానమ్మా. ఈ ఫోటోని అడ్డు పెట్టుకుని ఆ దేవరాజ్ ఎప్పటికీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో సమస్యగా మారకముందే జరిగిందంతా ఆయనతో చెప్పేస్తే మంచిది. భూమి, సింధు కింద పడిపోతే చూసి కూడా నువ్వు లేపలేదని నానమ్మ చెబుతుంది. అసలేం జరిగింది? నిజమేనండి, నేను ఏదో ఆలోచనలో ఉన్నాను. ఆ ఆలోచనలో పడి సింధు పడిపోయిన విషయమే గమనించలేదండి. ఏమమ్మా, మాతో అంటే అబద్ధం చెప్పావు, కనీసం మొగుడితో కూడా నిజం చెప్పవా? అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి. ఆలోచిస్తుందట ఆలోచించడం. అయినా మనిషి కింద పడిపోయినా పట్టించుకోలేనంతగా ఏం ఆలోచిస్తున్నావమ్మా నువ్వు? అంతగా పరధ్యానంగా ఉండడానికి ఎవరైనా పోయారా? నానమ్మ, తను చెప్పేది నిజమే. ఎదురుగా మనిషి పడిపోతే చూస్తూ ఉండేంత రాక్షసు కాదు భూమి. నిజంగా తన ఆలోచనలో ఉంది కాబట్టి గమనించలేకపోయి ఉంటుంది. ఆ ఆలోచనట్టు నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళానమ్మా. బాగా చెప్పావురా. నీ పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి భలేగా చెప్పావులే. అది కాదు నానమ్మా. వద్దురా అభి, అర్థమైంది. నీకందరికంటే నీ పెళ్ళామే ఎక్కువ. అందుకే తప్పు చేసినా సరే పల్లెత్తు మాట కూడా అనకుండా మా బాగా సమర్థించుకుంటున్నావే. నానమ్మా, చెప్తే వినమే.
ఇంకేమిట్రా వినేది? నా మాటకు విలువ గౌరవం లేకుండా పోయాయి. నా పెద్దరికం మొత్తం మంట కలిసిపోయింది, మొత్తం మంట కలిసిపోయింది. చెప్పి నా పరువు పోగొట్టుకున్నాను. ఛీ! ఏమండి, అసలు జరిగింది ఏంటంటే జరిగిన దాని గురించి కాదు, నీ గురించి చెప్పు. టూ 3 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఊరికే టెన్షన్ పడటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలు ఉండటం. నీ ఎదురుగా ఒక మనిషి పడిపోయినా పట్టించుకునే స్థితిలో నువ్వు లేవు అంటే నీ ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో, అవి నిన్ను ఎంతగా వెంటాడుతున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? కళ్ళ ముందు జరుగుతున్న విషయాన్ని కూడా పట్టించుకోలేనంతగా నిన్ను డిస్టర్బ్ చేస్తున్న విషయం ఏంటి? చెప్పు. చెప్పేస్తే అమ్మో, ధైర్యం సరిపోవట్లేదు. సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదండి, లాసీ గురించే నా టెన్షన్ అంతా. లాస్యని ఎక్కడ దాచినా క్షేమంగానే దాచుంటానని, తన లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా సెటరైట్ చేస్తానని నీకు తెలుసు. ఆ విషయం గురించి ఆలోచించవని, టెన్షన్ పడవని నాకు తెలుసు. చూడు, సమస్య చీకటి లాంటిదైతే అందులోంచి పుట్టుకొచ్చే ఆలోచనలు సుడిగుండాల్లాంటివి. పరిష్కరించుకుంటే బయటపడతాం, భయపడితే పూర్తిగా చిక్కుకుపోతాం. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అది బాబు జరిగింది. నా సమస్యల గురించి ఆలోచనలో పడిపోయి సింధు పడిపోయినా పట్టించుకోకుండా నిజంగా చాలా పెద్ద పొరపాటు చేశాను. ఏమనుకోవద్దని సారీ చెప్పేస్తే సరిపోతుంది కదా. వెళ్ళి సారీ చెప్తాను. కళ్ళ ముందే పడిపోయినా ఏమీ జరగనట్టు మీ వదిన అలాగే చూస్తోందయ్యా. సమయానికి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో ఏమో. కడుపుతో ఉన్న ఆడపిల్ల పడిపోతే కనీసం పైకి లేపాలన్న కనికరం కూడా లేకపోతే ఎలాగమ్మా అని అడిగితే అయ్యో చూసుకోలేదండి అని ఎంత బాగా అబద్ధం చెప్పిందో తెలుసా బాబు? నా కూతురు కడుపుతో ఉంటే ఓర్చుకోలేకపోతున్నారయ్యా. ఆ ఓర్చుకోలేని తనంతో నా కూతుర్ని ముందు ముందు ఏం చేస్తారో అని భయంగా ఉంది బాబు. అమ్మడు, జరిగిన దానికి నువ్వేం బాధపడకు. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు కదా, మనకు కూడా ఆయనే దిక్కు. చా
వదిన్ రాను రాను ఎందుకంత రాక్షసంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ఈ టైంలో వెళ్ళడం చెప్పడం అంత మంచిది కాదు. సమస్య ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకని సింధు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పడం ఎందుకైనా మంచిది. లాస్య ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? దాచిపెట్టింది అభి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఉంటాడు. తేజ ఎలా ఉన్నాడో, నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో. తొందరలోని ఫ్యాట్ విషయం తెలుస్తుందండి. ఆ పని మీదే ఉన్నాను. ఖచ్చితంగా మనకే వస్తుందండి. ఈ మేడం ఏంటి చాలా రొమాంటిక్ గా తయారయ్యారు. ఏదైనా చేసి మూసేసిన ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ రన్ చేస్తాను. దాన్ని ఒక పొజిషన్లోకి తీసుకొచ్చేంత వరకు నేను అస్సలు నిద్రపోను. తేజకి ఫోన్ చేయడానికి ఇదే మంచి ఛాన్స్. దీన్ని అస్సలు వదులుకోకూడదు. ఖచ్చితంగా చేసి తీరుతాను సార్, తప్పకుండా. బావా, ఒక్క నిమిషం సార్. ఏంటి? ఒకసారి మిమ్మల్ని అర్జెంట్ గా అక్కరమ్మంటోంది. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, అయ్యాక వెళ్తాను. అయ్యో, ముందు వెళ్ళండి బావా. ఫోన్ ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అర్జెంట్ అంట. అర్జెంట్ గా వెళ్ళకపోతే మంచి ఛాన్స్ మిస్ అవుతారు. ఆ తర్వాత మీ ఇష్టం. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? ఈ విషయాలు ఇప్పట్లో రాలేడు. వచ్చేసరికి సంవత్సరం పడుతుంది. ఇంచక్క తేజ కాల్ చేసుకోవచ్చు. ఏంటి? మహాలక్ష్మి, మల్లెపూలు చాలా రొమాంటిక్గా తయారు. ఏమన్నా స్పెషలా? ముందు చేయి తీయండి. స్పెషల్ లేదు, పాడు లేదు. లాస్య చూస్తుంది. అది కాదు మహాలక్ష్మి, నిన్ను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? లాహిరి లాహిరి అని పాడుకుంటూ వెన్నెల్లో విహారయాత్ర చేయాలనిపిస్తుంది. అబ్బా వదలండి. చెప్తుంటే అర్థం కావడం లేదా? లాస్య చూస్తే ఏమైనా అనుకుంటుంది. అసలు లాస్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే ఫోన్ లాక్కుని నన్ను బలవంతంగా ఇక్కడికి పంపింది. కొంప ముంచారు కదండి. ఏమైంది మహాలక్ష్మి? కొంపతి సబీబాబా గాని లిఫ్ట్ చేయడు కదా. కొత్త నెంబరు. హలో హలో తేజ, నేను లాస్య. లాస్యా, ఎక్కడున్నా లాస్యా? నీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? లాస్యా, లాస్యా, లాస్యా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను అదే అంటున్నానక్క. నన్ను నా బాధని అర్థం చేసుకొని ఒక్కసారి తేజతో మాట్లాడివ్వండి. ఏంటి లాస్యా ఇది? అక్క పిలుస్తుందని నాతో చెప్పి ఇలాంటి పని చేస్తావా? దాన్ని కాదండి, ముందు మిమ్మల్ని అనాలి. ఫోన్ వదిలేసి వచ్చేయడమేనా? ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడు లాస్య, నువ్వెన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా నీ ఆటలు సాగవు. ఈ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి.
నేను చెప్పినట్టు విని మీ చిన్న కూతురికి పెళ్లి చేసి పెద్ద కూతురు కాపురం నిలబెట్టుకుంటారో కాదని చెడగొట్టుకుంటారో మీరే తెలుసుకోండి. మ్యాటర్ని సీరియస్గా తీసుకొని చెప్పిన పనిలో ఉండు. అలా కాకుండా సింపుల్గా తీసుకున్నావనుకో ఈసారి లెటర్ రాదు, నేను వస్తాను ఫోటోతో. ఈ సమస్యకి కారణం నా టెన్షన్. ఆ దేవరాజ్ ఫోటోని ఎక్కడ బయట పెడతాడోనన్న భయం. ప్రతి క్షణం నేను ఇలా భయపడుతూ టెన్షన్ పడుతూ నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా గమనించుకోలేని స్థితిలో ఉంటే రోజు రోజుకి కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దేవరాజ్ ఆ ఫోటోని ఆయనకి ఎక్కడ చూపిస్తాడోనని భయపడే కంటే ఆ ఫోటోని నేనే ఆయనకి చూపించేస్తే అమ్మో, ఎదురుగా ఇచ్చే ధైర్యమే నా వల్ల కాదు. కానీ ఆయన ఆ ఫోటోని చూడాలి. ఎలా? చెప్పరా, ఎక్కడున్నారా? రూమ్ దగ్గర ఉన్నాను రా. సరే గాని నీకు రేపు డ్యూటీ ఉందా? ఉంది. ఏంటి విషయం? నేను నీకు నెంబర్ ఇస్తాను రా. అది ఏ అడ్రస్లో ఉందో డీటెయిల్స్ కావాలి. ఏంట్రా ఏదో పోలీసుని అడిగినట్టు అడుగుతున్నావు? అడ్రస్ గురించి నీకు ఎందుకురా? పనుందిరా. రేయ్ ప్లీజ్ వెదో క్వశ్చన్స్ వేయకుండా ఈ పని చేసి పెట్టరా. సరేరా, నెంబర్ చెప్పరా. చెప్పు. సరేరా, రేపు ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ రా. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఆయన చూస్తారు, నన్ను అడుగుతారు. కళ్ళు మూసుకొని జరిగిందంతా ఆయనకి చెప్పేయడమే. అదే కరెక్ట్. అభి, కూర్చో. ఇప్పుడే మీ అత్తయ్య ఫోన్ చేసిందిరా. ఏంటట? మీ చిన్న కూతురికి ఏదో ప్రేమ గొడవలట కదా, అందుకే ఎవ్వరికీ తెలియకుండా మీ అమ్మాయిని ఎక్కడో దాచారట కదా అని చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారట్రా. పాపం తను చాలా బాధపడింది. ఎంతైనా ఆడపిల్ల గురించి అలా అడుగుతూ ఉంటే కన్నవాళ్ళకి బాధగానే ఉంటుంది కదరా. ఆ మాటల్ని తట్టుకోవడం చాలా కష్టం. ఆడపిల్లని ఆలోచించాను కాబట్టి తనని జాగ్రత్తగా దాచానమ్మా. అలా చేయకుండా గనుక ఉండుంటే ఈ పాటికి అందరం అంతకంటే ఎక్కువగా బాధపడుతూ ఉండాల్సి వచ్చేది. అర్థం చేసుకోమని వాళ్ళతో చెప్పు. చచా, అలా దాచినందుకు వాళ్ళేం బాధపట్టలేదురా. కూతుర్ని సమస్యల్లో పడకుండా కాపాడినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే లాస్య ఎక్కడుందో చెప్తే చూసొస్తాము, మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్తున్నారా. చెప్పడానికి పెద్ద సమస్య ఏం లేదమ్మా. కాకపోతే ఇదిగో చుట్టుపక్కల వాళ్ళు ఇలా అడిగారన్న బాధతో, ఆ ఆవేశంలో మా కూతురు పలానా చోట ఉందని ఎమోషన్ అయ్యే అవకాశం ఉంది. లాస్య ఎక్కడుందో తెలిస్తే కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందమ్మా. అందుకే వాటన్నిటి గురించి ఆలోచించి ఎవరికీ చెప్పలేదు. నువ్వు చెప్పేది నిజమేరా. నోట్లోని మాటను దాచుకోవడం చాలా కష్టం. సంఘర్షణ, సత్య నిర్ఘోషణ, వేదవాంకుషణ, అద్రిన